ఏమిటయ్యా ఏమిటి? మిమ్మల్ని చూస్తుంటే రుక్మిణీ సత్యభామల మధ్య ఇరుక్కున్న శ్రీకృష్ణులా కనిపిస్తున్నారు. యు వాంట్ ఎనీ అడ్వైస్ ఫ్రమ్ మీ? మిస్టర్ అప్పలాచారి, అనవసరమైన విషయాలు ఆఫీసులో మాట్లాడు. ఇంతకెందుకు వచ్చావు? ఈ ఫైల్ మీద సంతకం చేస్తారేమోనని. చేస్తారు. మీరు సంతకాలు బాగా చేస్తారు. కింద చేయండి సంతకం. కింద కింద కింద. శాంతి, శాంతి, శాంతి. శాంతి లేదా? నేను ఇంట్లో అడుగుపెట్టిన క్షణం నుండి మీకు శాంతి ఎక్కడ ఉంటుందిలేండి. ఓహో, మీరు అడుగుతున్నది మీ ఆవిడ శాంతి గురించా? నేను చెప్తున్నది మీ మనశ్శాంతి గురించి. తను ఇప్పుడే బయటకెళ్ళింది. లత, నువ్వు ఆత్మహత్య చేసుకోవడానికి ఎందుకు ప్రయత్నం చేశావు? మోసపోయిన ఆడదానికి ఉన్నవి రెండే మార్గాలు. ఒకటి అవమానంతో బ్రతకడం, రెండు ఆత్మహత్య చేసుకోవడం. ఏదో జరిగిపోయినంత మాత్రాన ప్రాణాలు తీసుకోవాలా? జరిగింది ఏదో చిన్న పొరపాటుగా మీకు అనిపించవచ్చు, కానీ ఆ పొరపాటుకి సాక్ష్యం నా కడుపులో పెరుగుతుంది. మెడలో తాళి, పక్కన తోడు లేకుండా తల్లి అయిన ఆడదాన్ని గౌరవంగా చూసే గొప్ప స్థితికి ఈ లోకం ఇంకా ఎదగలేదు. అందుకే ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాను. కానీ ఇక్కడికొచ్చి మిమ్మల్ని చూసిన తర్వాత చావాలనే నిర్ణయాన్ని మార్చుకున్నాను. ఏమండి ఉద్దేశం? కడుపులో ఉన్న బిడ్డ తాలూకు కన్న తండ్రి నా కళ్ళ ముందే ఉన్నప్పుడు ఇక చావడం ఎందుకు? అంతేకాదు, నాకే దారి మీరు ఎలాగో చూపించలేకపోయారు. కనీసం నా బిడ్డకైనా ఒక దారి చూపించాలి. అంతవరకు ఈ ఇంట్లో మీ శాంతితో పాటు ఈ అశాంతి కూడా ఉంటుంది. గుడ్ న్యూస్ శాంతి, లతకు మగబిడ్డ పుట్టాడు. తల్లి బిడ్డ ఇద్దరూ క్షేమమే. నేను వెళ్ళి చూడొచ్చా? మీకంటే దానికి కావాల్సిన వాళ్ళు ఎవరున్నారండి? కాసేపట్లో రూమ్లోకి తీసుకొస్తాం, తప్పకుండా చూడొచ్చు. లత, నేను చెప్పానా అమ్మవారి దయ వల్ల నీకు ఏం జరగదని? బాబు అని ముద్దొస్తున్నాడు కదండి? బాబు అంత వాళ్ళ నాన్న పులికే శాంతి. ఏమెలత, అయితే నీ మంకు పట్టు మానంటావా? ఊరు వెళ్లే తీరాలా? అవును శాంతి, ఇప్పుడు నాకు కలకటాలో వచ్చిన ఉద్యోగం చాలా మంచిది. అందుకే ఈ అవకాశం వదులుకోదలుచుకోలేదు. నువ్వు వెళ్ళిపోవాలనుకుంటున్నది అక్కడ మంచి ఉద్యోగం వచ్చినందుకు కాదు, ఇక్కడ ఉండకూడదని. అవే మాటలు శాంతి. ఈ మంచితనాన్ని ఇంకా వాడుకోవడం స్వార్థం అనిపించుకుంటుంది. ఇంతకాలం నాకు ఆశ్రయం ఇచ్చి అండగా ఉన్నా అమ్మల అనురాగాన్ని, తోబుట్టుల ఆప్యాయతని చూపించా. ఇంకా నీకు భారంగా ఉండదలుచుకోలేదు. నన్ను వెళ్ళనివ్వే. సరే, వెళితే వెళ్ళు. బిడ్డను మాత్రం నాకు ఇచ్చే. ఇక నీకు ఇచ్చేది లేదు. నువ్వు ఉద్యోగానికి వెళ్ళి బిడ్డని ఇంట్లో వదిలేస్తే ఎవరు చూస్తారు? ఇక్కడైతే కన్నవాళ్లలాగా ప్రేమగా మేమిద్దరం చూసుకుంటాం కదండి? ఏమిటండి అనరే? మీరు కన్న తండ్రిలా చూసుకోరా ఈ బిడ్డని? ఎందుకు చూసుకోండి శాంతి, తప్పకుండా చూసుకుంటా. నాకు తెలుసండి, తాళి కట్టిన దాన్ని భార్యగా చూసుకోలేకపోయినా రక్తం పంచుకు పుట్టిన బిడ్డని కన్న బిడ్డలా చూసుకుంటారు. అలా చూస్తారేమిటండి? అందుకోండి మీ కన్న బిడ్డని. ఏమిటి ఆశ్చర్యపోతున్నావు? ఆ రామ్మోహన్ రావే ఈ రామకృష్ణని, ఈ రామకృష్ణ ఆ రామ్మోహన్ రావు అని నాకు బాగా తెలుసు. ఈ నిజం నాకు తెలియకుండా మీరిద్దరూ ఇంతకాలం నాటకం ఆడినట్టు నిజం తెలిసి నేను ఇంతకాలం నాటకం ఆడానని అనుకుంటున్నారా? అదేం కాదు, నాకు నిన్న రాత్రే తెలిసిందే.
అంతా విన్న నాకు అర్థమైంది లత. మా ఆయన చేసింది పొరపాటే తప్ప తప్పు కాదు అని. జరిగిన దానికి పరిస్థితులే కారణం గాని నువ్వు కాదు అని. అందుకే నాతో పాటు నువ్వు ఇక్కడే ఉండాలని కోరుకుంటున్నాను. మనిషిగా నువ్వెంత ఎదిగిపోయావో నీ మాటలు బట్టే తెలుస్తుంది. నిజం తెలిసి కూడా నిండు మనసుతో నువ్వు నన్ను ఉండమంటున్నావంటే నీ గొప్పతనానికి చేతులెత్తి దండం పెట్టాలనిపిస్తుంది. కానీ నువ్వు కోరినట్టు నేను ఇక్కడ ఉండలేను, ఉండకూడదు. ఇద్దరు ఆయన అర్థం చేసుకున్న వాళ్ళం కనుక కలిసిమెలిసి ఉండడం తప్పు కాదే. శాంతి, ఈ సమాజంలో కొన్ని సాంప్రదాయాలున్నాయి. ఏ మనిషి ఎంతమందిని ప్రేమించినా తప్పు లేకపోవచ్చు గాని పెళ్లి మాత్రం ఒక జంటకే పరిమితమైంది. ఇంటికి ఒక ఇల్లాలే ఆదర్శమైంది. కాదు అని ఎదురు తిరిగితే ఈ సమాజం వేలెత్తి చూపిస్తుంది, వెలేస్తుంది. అలాంటి పరిస్థితి మీ దంపతులకు రాకూడదు. అందుకే నేను వెళ్ళి తీరాలి. ఏమండి, పరాయి ఆడది మీ జీవితంలో అడుగు పెడితే నేను సహించను ఒకప్పుడు అన్నాను. కానీ ఆ పరాయి ఆడదే నా ప్రాణ స్నేహితురాలు కనుక నేను ఆనందంగా ఆదరించగలను. తన్ను వెళ్ళొద్దు, ఇక్కడే ఉండమని చెప్పండి. వద్దు శాంతి, ఆయన చెప్పినా ఆ దైవం చెప్పినా నేను వెళ్ళక తప్పదు. నేను కోరుకున్న తాళిబొట్టు ఆయన ఇచ్చారు. నేను ఆశపడ్డ ఆత్మీయత నువ్వు అందించావు. ఇక నాకు కావాల్సిందంటూ ఏమీ లేదు. నా బిడ్డల భవిష్యత్తును చూసుకుంటూ ఆనందంగా బ్రతకగలదు. నేను వెళ్తాను. సరే లత, ఇంక నీ ఇష్టాన్ని నేను కాదన్నా. కాకపోతే ఒక మాట, నీకు పుట్టినిల్లు మెట్టినిల్లు మా ఇల్లే అని గుర్తుంచుకో. కష్టం వచ్చినా కన్నీరు వచ్చినా ఆడపిల్ల కన్నవారింటికి ఎలా వస్తుందో అలాగే ఏ సమయంలోనైనా ఎప్పుడైనా నువ్వు ఇక్కడికి రావచ్చు. నేను ఈ ఇంట్లో అడుగు పెట్టినప్పుడు జీవితం వ్యర్థం అనుకునే పరిస్థితిలో ఉన్నాను. ఇప్పుడు జీవితానికి ఒక అర్థం ఉందని మీ ఇద్దరి కారణంగా తెలుసుకున్నాను. మళ్ళీ జన్మ అంటూ ఉంటే నేను కోరుకునేది నీ స్నేహితురాలుగా పుట్టాలని కాదే, నీ తోబుట్టులా పుట్టాలని. వస్తాను.